యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. స్థూల దుఃఖ వారణ, సూక్ష్మ దుఃఖ దాహన. గోవింద గోవింద. అశ్నామి కిం ఫలమహో దురితస్య కార్యం, క్లిశ్నామి కిం మలమలీన సచిత్త భారాత్, భ్రశ్యామి కిం నిజమహానుభవమాత్మతత్వం, పశ్యామి కిం తవ పదం నిజ రూపమారాత్ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు భక్తిగా మొరపెట్టుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయ నయనే భార్యాయదీయా రమా. యస్మాద్విశ్వసురప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్. తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. పెళ్లికి చాలానే ఖర్చు పెట్టాలి అని ఇరు వర్గాల వారు నిర్ణయించుకున్నారు. అందులో కొంత భాగాన్ని పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కేటాయించేశారు. మీరు మీకు ఇష్టమైన ఖర్చులు పెట్టుకోవచ్చు అని. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా పెళ్లి ధూమ్ధామ్గా చేసుకోవాలి, గుర్తుండేలా చేసుకోవాలి అని వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉండేటువంటి అంబిషన్. అందుకని ఎలాగైనా సరే మరపురానిదిగా ఈ పెళ్లి ఉండిపోవాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి, అలా ఏమైనా చేసుకోవాలి అని అనుకున్నారు. ఏం చేయొచ్చు అంటే, గుర్తుండిపోవాలి, గుర్తుండేటట్లుగా ఉండాలి అంటే మంచి ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటోలు తీయించుకోవాలి అని అనుకున్నారు. అనుకని పెద్దవాళ్ళని నమ్మద్దు, వాళ్ళు వాణ్ణి వీణ్ణి పిలిచేస్తారు, వాడు ఎలా పడితే ఎలా తీసేస్తాడు, మనం కొంచెం ట్రెండ్ తెలిసినవాడు, కొంచెం క్రియేటివిటీ ఉన్నవాడు అలాంటి ఫోటోగ్రాఫర్ని వెతుక్కుందాము, వెతుక్కుని వాడితో ఫోటోలు తీయించుకుందాము, గుర్తుండిపోతుంది అనుకున్నారు. వెతికారు. ఊళ్ళో మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అని తేలింది. మంచి క్రియేటివిటీ ఉన్నవాడు, కొత్త ట్రెండ్ తెలిసినవాడు. వాడిని పట్టుకున్నారు. వాడితో మాట్లాడుకున్నారు. రేటు చాలా ఎక్కువ చెప్పాడు. ఎంతకైనా తెగించారు వీళ్ళు. ఎంత ఖర్చు అయినా సరే ఇచ్చేద్దామని అనుకున్నారు, ఒప్పుకున్నారు.
జాగ్రత్తగా తీయాలండి పెళ్లి ఫోటోలు అని చెప్పారు. ఫోటోగ్రాఫర్ అన్నాడు, పెళ్లి ఫోటోలు తీయటం అనేది పాత ట్రెండు. పెళ్లిలో ఫోటోలు తీసేదే ఉంది, వచ్చిన ప్రతి వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు, సెల్ ఫోన్లో నొక్కుతున్నారు తప్ప ఎవరు చూడట్లేదు. పెళ్లి ఫోటోలు వాళ్ళు కూడా తీసేస్తారు. ఇంకా నా గొప్పతనం ఏముంది, నా క్రియేటివిటీ ఏముంది. ఇప్పుడు కొత్త ట్రెండు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్. అది చేద్దాము. పెళ్లికి ముందే, పెళ్లికి ఫోటోలు తీయటం కాదు, పెళ్ళైన తర్వాత అక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకుని దాన్ని స్టేటస్లో పెట్టుకోవటం కాదు, ఇవన్నీ ట్రెండ్లు కావు. ప్రీ వెడ్డింగ్ షూటింగే ఇప్పుడు కొత్త ట్రెండు, నేను అది చేసి పెడతాను మీకు అన్నాడు. సంతోషించారు. గుర్తు ఉండేటట్లుగా ఉండాలి అంటే కొంచెం ట్రెండీగా కూడా ఉండాలి కదా. సంతోషించారు. మరి డ్రెస్సు ఏం తెచ్చుకోమంటారండి ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి అని అడిగారు. డ్రెస్సు ఇదే అదేనేం లేదు, మీరు ఏ డ్రెస్ తెచ్చినా నేను క్రియేటివ్గా తీయగలను, అందంగా తీయగలను అని అన్నాడు. మంచి డ్రెస్సు తెచ్చుకోండి అని మామూలుగానే చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ చెలరేగిపోయారు. చెలరేగిపోయి ఒకళ్ళేమో అదేదో మల్హోత్రా అనే ఆయన దగ్గరికి వెళ్ళారు, ఇంకొకళ్ళేమో అదేదో సింధీ పేరుంది ఆ పేరు దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి ఏదో మంచి షూటింగ్, ఒకళ్ళు ఇంకొకళ్ళేమో గౌన్ అంటే చిన్నపిల్లల గౌన్ అనుకున్నారు. బ్రైడ్ గౌన్ అని ఒక గౌన్ ఉంటుందిట, ఆ గౌను అవన్నీ తెచ్చుకున్నారు, వేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి ఒక రోజు ఫిక్స్ అయింది, టైమింగ్ కూడా ఫిక్స్ అయింది. ప్లేసే కొంచెం వీళ్ళకి సందేహాస్పదంగా ఉంది, అలాంటి చోట చెప్పాడు. సరే అయినా సరే క్రియేటివ్ ఫోటోగ్రాఫర్ కదా అని జాగ్రత్తగా వెళ్ళారు. సహజంగా ఎవరైనా ఫోటోలు తీయించుకునే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి, మా డ్రెస్ ఎలా ఉందండి, బాగుందా, ఫోటోల్లో బాగా పడుతుందా అని అడుగుతారు కదా. అడిగారు. అడిగినా సరే ఫోటోగ్రాఫర్ ఏం పెద్దగా సమాధానం చెప్పలేదు, వీళ్ళని పట్టించుకోలేదు. వీళ్ళ మనసు కాస్త కీడు శంకించింది, కానీ సరే ఆ హడావిడిలో కొట్టుకుపోయింది. అక్కడ ఒక పెద్ద బురద గుంటుంది. ఈ ఫోటోగ్రాఫరు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని, కాబోయే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆ బురద గుంటలో దిగమన్నాడు. అదేంటంటే క్రియేటివిటీ అంటాడు. ఇంకా చేసేదేముంది, అది ఇంకా చెప్పింది చేయక తప్పదు. అందువలన ఆ బురద గుంటలో దిగారు. మొత్తం ఒళ్ళంతా బురద పూసుకోమన్నాడు. చేసేది ఏమీ లేదు, పూసేసుకున్నారు. బట్టలకి, ఒంటికి, ముఖానికి అంతటికీ బురద పూసేశారు. బురద పూసిన తర్వాత చేతులు పట్టుకోండి, ఇటు తిరగండి అటు తిరగండి, ఇటువైపు నుంచి అయితే లైట్ ఫ్లో ఉంది, అటు లేదు, సూర్యుడు మీ వెనకాల వస్తాడు, ఏవో ఈ మట్లన్నీ చెప్పాడు. చేతులు పట్టించి ఫోటోలు తీశాడు, ఆకాశానికి చూపిస్తూ ఫోటోలు తీశాడు, ఆ బురదలోనే ఫోటోలు తీశాడు. వీళ్ళకి పాపం ఏమీ పాలుపోలేదు. అంతా అయిన తర్వాత మీ ఫోటోలు ఎలా వచ్చినాయో చూసుకుంటారా అని చెప్పి చూపించాడు. చూపిస్తే ఏం కనిపిస్తుంది, బురదే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు. అంత ఒళ్ళంతా బురద ఉంది, మొహాలు కూడా పోల్చుకునేట్టుగా ఏమీ లేవు. కానీ ఇదే ట్రెండ్ అంటాడు, ఇదే క్రియేటివిటీ అంటాడు. చేసేది ఏం లేక బాగున్నాయి బాగున్నాయి అన్నారు. మరి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కదా. ఇదైన తర్వాత తీసుకెళ్లి బీచ్లో ఇంకొక షూటింగు ఇదే బురదతో నడుచుకుంటూ రావాలి అన్నాడు. సరే వెళ్ళి చేసేది ఏమీ లేక అక్కడ ఇసుకలో పొరలమన్నాడు. వీళ్ళిద్దరూ పొరలారు. పొరలిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో షూటింగ్ సెషన్ పెట్టాడు. తీసి ఎలా ఉన్నాయి అని అడిగాడు. వీళ్ళకి ఒకటే నోట్లోంచి వస్తుంది, మాలా అయితే లేవు అని అంటారు. ఏమంటారు పాపం, బాగున్నాయి బాగున్నాయి అన్నారు. అక్కడి నుంచి పెట్రోల్ పంపు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ దీన్ని గన్లా పట్టుకోమన్నాడు. దాంట్లోంచి పెట్రోల్ కాస్త బయటికి వదలమన్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్రోల్ పడుతూ ఉండగా ఫోటో తీశాడు. బాగుంది అనుకున్నారు. ఇంకా ఏదో అక్కడికి ఇక్కడికి, అక్కడ బూడిద దగ్గరికి, ఇక్కడ ధూళి దగ్గరికి తిప్పాడు. ఆకుల్లో, అలముల్లో ఎక్కడ పడితే అక్కడ తీశాడు. అడవుల్లో తీశాడు, అక్కడ తీశాడు, ఇక్కడ తీశాడు, అన్నీ తీశాడు. తీసి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు. బాగున్నాయా అని అడుగుతూ ఉంటాడు. వీళ్ళు లోపల ఒకటి అనుకుని బయటికి మాత్రం బాగున్నాయి బాగున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఫోటో సెషన్ అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వరకు అయిపోయింది. ఇంటికి వెళ్ళారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి తలుచుకున్నారు, ఈ డ్రెస్ మీద ఎంత పెట్టాము అని. ఈ డ్రెస్ మీద చాలా పెట్టాము,
మనకిచ్చిన బడ్జెట్లో చాలా డబ్బులు దీనికే పెట్టేశాము, వాడేదో చాలా అందంగా తీస్తాడని అనుకుని, అసలు వాడి దగ్గరికి మామూలుగా మనం నైట్ డ్రెస్లు వేసుకెళ్ళినా పెద్ద తేడా ఉండేది కాదు. బురద పూసి ఫోటో తీసేదానికి ఇంత పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకుని గౌన్లు గిన్లు కొనుక్కుని మాత్రం వెళ్ళటం ఎందుకు, నైట్ డ్రెస్లు వేసుకున్నా సరిపోయి ఉండేది, మనకే బుర్రలేదు అని అనుకున్నారు. కానీ పాపం చాలా ఖర్చు పెట్టుకుని కొనుక్కున్న బట్టలు కదా, ఎట్లాగైనా సరే దీన్ని వాడకంలోకి తెచ్చుకోవాలి, ఈ బురద, ఈ మట్టి, పెట్రోలు, ఈ చెత్త, ఈ చెదారం ఇవన్నీ వదిలించుకుని వీటిని కాస్త ఉతుక్కుని ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా ఇంకొకప్పుడైనా సరే దీన్ని వాడుకునేటట్లు చూసుకోవాలి అని అనుకుని ఆయా లాండ్రీ షాపులకు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ ఏమండి బట్టలు తీసుకురాకుండా బురద తెచ్చారేంటి అని అడుగుతున్నారు. దీన్ని గౌననే అంటారండి, దీన్ని ఉతికి పెట్టాలి మీరు అంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఇవి మేము ఉతకటం కాదు, దీన్ని పొయ్యిలో పెట్టినా సరే వెనక్కి వచ్చేస్తుంది, దీన్ని ఉతకటం అనేది అసంభవము, ఇది జరిగే పని కాదు, మీరు తీసుకెళ్ళండి అన్నారు. ఏమో చివుక్కుమంటుంది కదా ప్రాణం, ఖర్చు పెట్టుకున్న ప్రాణం కదా. సరిగ్గా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు ఈ డ్రెస్సులో, వాడు మొదలు పెట్టిన దగ్గర నుంచి బురదలోనే లాగేశాడు. అందుకని ఎలా ఈ బురదను ఎలా వదిలించుకోవటం అని పాపం చాలా మథన పడ్డారు. ఎక్కడా సమాధానం దొరకలేదు. ఏ హైటెక్ లాండ్రీ షాప్లో కూడా సమాధానం దొరకలేదు. ఎక్కడా దొరకంది చివరికి ఒక మా అమ్మగారి దగ్గర దొరికింది. ఏమని దొరికింది అంటే ఆవిడ చెప్పింది, మొదలు ఆ బురదని కాస్త ఎండగట్టండి, ఎండగడితే అది పెళుసుగా వస్తుంది, ఒకసారి దులపండి, చేత్తో ఆ పెచ్చులు తీసేయండి, తీసేసిన తర్వాత నీళ్లలో ఒకసారి నానపెట్టి మొదలు మట్టి పోయేటట్టు చూసుకోండి, మట్టిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీళ్లలో నానపెట్టి సర్ఫ్ లాంటివి వేసి, లిక్విడ్స్ ఏవో ఒకటి వేసి దాన్ని కొంచెం రుద్దండి. రుద్దితే లోపల ఉండేటువంటి ఆ మురికి కొంచెం పోతుంది. ఇంకొంచెం మళ్ళీ నీళ్లలో 4-5 సార్లు ఇలా జాడించి ఎక్కడైనా మరకలు ప్రత్యేకంగా అంటుకుని ఉంటే, మచ్చల్లాగా ఉంటే వాటి మీద మళ్ళీ లిక్విడ్సో సర్ఫో ఏదో ఒకటి వేసి దాన్ని మళ్ళీ రుద్దండి, గట్టిగా రుద్దండి, అవి పోయేంత వరకు రుద్దండి. రుద్దితే గనక క్రమంగా పోతుంది. మరీ ఎక్కువ హడావిడి చేయొద్దు, మరీ బండకేసి బాధేయద్దు, చిరిగిపోతాయి. నిదానంగా ఓపిగ్గా ఒకరోజు కొంచెం నిదానంగా కొంచెంగా దీన్ని చేస్తూ ఉండండి. ఎప్పటికో ఒకప్పటికి ఈ బట్ట మామూలు స్థితికి రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుంది అంటున్నాము అంటే చేసే వాళ్ళ పనిని బట్టి కూడా ఉంటుంది. ఓర్పుగా చేయాలి, అది నైపుణ్యంగా చేయాలి. కాబట్టి ఇలా గనక చేస్తే బట్ట యథాస్థితికి రావచ్చు అని మా అమ్మగారు సలహా చెప్పారు. ఖరీదు బాగా పెట్టారు కదా, అందుకని ఓర్పుగా ఎలాగూ పెళ్లికి దూరం ఉంది, అంతవరకు చేసే పనేం లేదు అని నిదానంగా కూర్చుని ఉతుక్కున్నారు. ఉతుక్కుంటే మొత్తానికి బట్టలు నీట్గా వచ్చినాయి, యథాపూర్వ స్థితికి వచ్చినాయి. వాటి మీద ఉండేటువంటి రకరకాల మలినాలన్నీ తొలగిపోయినాయి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు. బట్టల మీద ఎంత ఖర్చు పెట్టాము అనేది మాత్రం మాట్లాడుకోవాలి. బట్టలు ఎంత ఖరీదైనవి, ఆ ఖరీదు ఎంత కష్టపడితే మనం దాని మీద పెట్టగలం అని మాట్లాడుకోవాలి. అంత ఖరీదైన వస్తువులు పాడైపోతే దాన్ని మళ్ళీ వాడకంలోకి తెచ్చుకోవటానికి ఎంత కష్టపడుతున్నాము అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ కాన్సెప్ట్ గురించే మహర్షి గారు కూడా మాట్లాడుతున్నారు. మనస్సు అనేది ఎంత విలువైంది, ఎంత శ్రమ చేస్తే, ఎంత పుణ్యమో ఎంత పాపమో ఏదో ఒకటి చేస్తే ఈ మనస్సు అనేది కలిగింది. ఈ కలిగినటువంటి మనస్సు ఏ విధంగా తనకు అడ్డం పడుతోంది, నీ ఆత్మస్వరూపమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి అడ్డం పడుతోంది. పోనీ ఈ మనస్సు ద్వారా ఏమైనా సాధిద్దాము అంటే ఈ మనస్సు మీద ఎన్ని రకాల మలినాలు పేరుకొని పోయి ఉన్నాయి. ఒకటి అవిద్య అనే బురదే ఉందా, ఆ బురద మీద మరొక అస్మిత అనే మలినమే ఉందా,
లేదా రాగద్వేషాలున్నాయా, లేదా అభినివేశం ఉందా? ఎన్ని రకాల మలినాలు ఈ బట్ట మనస్సు అనేటువంటి వస్త్రం మీద పేరుకొని పోతున్నాయి. ఇన్ని రకాల మలినాలతో ఉండేటువంటి ఈ మనస్సు అనేటువంటి వస్త్రం వాడకానికి సరిగ్గా ఎక్కడ పనికొస్తోంది? ఆకారంలో మనస్సులాగా ఉంది, బురద బాగా పట్టి అట్టలు కట్టినటువంటి వస్త్రం చూడటానికి వస్త్రాకారంలో ఉంటే ఉండొచ్చు, నిలబెడితే గౌన్లా ఉంటే ఉండవచ్చు, కానీ వాడకానికి పనికి రావటం లేదే. అలాగే ఈ మనస్సు కూడా మనస్సులాగానే ఉంది, పేరుకి మనస్సు అనే పేరుతోనే ఉంది, కానీ మనస్సుతో సాధించవలసిందేమీ సాధించటానికి వీలుగా లేదే. ఇలాంటి మనస్సుని మురికి కొట్టుకుపోయినటువంటి వస్త్రాన్ని శుభ్రం చేసినట్లుగా శుభ్రం చేసే విధానం ఏమిటి? దీన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవటానికి మానవులు ప్రయత్నం చేయాలి అని మహర్షి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే మనస్సు అనేటువంటి వస్త్రానికి పట్టినటువంటి మలినాలన్నిటినీ క్రమంగా క్లేశాలు అనే పేరుతో నిరూపణ చేశారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి ప్రధానమైన మలినాలన్నీ ఈ మనస్సుకు పట్టి ఉన్నాయి అనే విషయాన్ని చెప్పారు. అందులో ఒక్కొక్క మలినము, ఒక్కొక్క బురద ఏ రకంగా ఉంటుంది అని స్వరూపాన్ని కూడా పరిచయం చేశారు. వస్త్రానికి పట్టినటువంటి మలినాన్ని పోగొట్టాలి అంటే ఆ మలినం ఏ రకమైంది అని మొదలు తెలియాలి కదా. బురద అంటే దాన్ని మనం నీళ్లలో నానబెట్టాలి, లేదా నీళ్లతో తీయాలి. ఏదో మరకలు, మచ్చలు అంటే దాని మీద ఏమైనా లిక్విడ్సో, సోడానో ఏదో ఒకటి వేయాలి. ఒక్కొక్క మలినానికి ఒక్కొక్క విరుగుడు ఉన్నట్లుగా ఒక్కొక్క అవిద్యాది క్లేశానికి ఒక్కొక్క రకమైనటువంటి విరుగుడు ఉంటుంది అనే అభిప్రాయంతో ఒక్కొక్క క్లేశాన్ని విడివిడిగా పరిచయం చేశారు. విడివిడిగా పరిచయం చేసి ఈ అవిద్య అనేది పెద్ద బురద అనే విషయాన్ని చాలా ప్రబలంగా మన మనసుల్లో నాటుకుపోయేటట్లుగా చక్కగా చెప్పారు. చెప్పి అవిద్య అనే బురద ద్వారానే మిగతా మలినాలన్నీ పుట్టుకొస్తున్నాయి అనే విషయాన్ని చెప్పారు. అవిద్య ద్వారా అస్మిత, అస్మిత ద్వారా రాగద్వేషాలు, ఈ 3 ప్లస్ అవిద్య 4 కలిస్తే వచ్చేది అభినివేశం అని అన్ని రకాల మలినాల గురించి కూడా మనకు పరిచయం చేశారు. ఈ మలినాలను వదలగొట్టుకోవాలి అంటే వస్త్రానికి పట్టినటువంటి మురికిలాగా మనసుకు పట్టినటువంటి ఈ క్లేశాలను వదల్చుకోవాలి అంటే వాటి స్వరూపాన్ని ఎంతో కొంత తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో బురదని లేదా మలినాన్ని పరిచయం చేసిన తర్వాత దాన్ని వదుల్చుకునే లేదా విడిచిపెట్టుకునేటువంటి ఉపాయాన్ని చెప్పి తీరాలి. కాబట్టి 5 క్లేశాలను విస్తృతంగా నిరూపణ చేసిన తరువాత పై సూత్రంలో అంటే 2వ పాదంలోని 10వ సూత్రంలో మహర్షి గారు ఈ మలినాలను విడిచిపెట్టుకునేందుకు ఒక ఉపాయాన్ని చెప్తున్నారు. ఆ సూత్రం ఇలా ఉంది: తే ప్రతిప్రసవహేయా సూక్ష్మా అని. తే ఇంతవరకు చెప్పుకున్నటువంటి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి క్లేశాలు తే ప్రతిప్రసవహేయా, ప్రతిప్రసవంతో పూర్తిగా వీటిని విడిచిపెట్టుకోవచ్చు, పూర్తిగా తొలగించుకోవచ్చు. ప్రతిప్రసవం అంటే చిత్తాన్ని, మనస్సును పూర్తిగా కదలికలు లేకుండా ఆపుకున్న తరువాత, ఈ చిత్తం తన పనిని పూర్తిగా ఆపేసుకున్న తరువాత, ఈ చిత్తంతో పని లేని పరిస్థితి ఏర్పడిన తరువాత, ఆ స్థితి బలపడిన తరువాత, చిత్తానికి పని లేకపోవటం వలన, అలాగే తత్వజ్ఞానం కూడా కలిగి ఉండటం వలన ఈ చిత్తం తన కారణమైనటువంటి మూల ప్రకృతిలో లయించిపోవటం, దీన్ని ప్రతిప్రసవం అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిప్రసవం అనేది జరిగిన తరువాత, చిత్తం అనేది తన మూల ప్రకృతిలో లయించిపోయిన తరువాత హేయాహ పూర్తిగా పోతాయి. ఈ క్లేశాలన్నీ చిత్తం తన యొక్క మూల ప్రకృతిలో కలిసిపోయినప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. పూర్తిగా తొలగిపోతాయి అంటే ఏవి పూర్తిగా తొలగిపోతాయి అంటే మహర్షి గారు చెప్తున్నారు, సూక్ష్మ, సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి ఈ దోషాలు, ఈ క్లేశాలు
సూక్ష్మ స్థితిలో ఉన్నా సరే, ఎంత ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉన్నా సరే, ఇవన్నీ కూడా ప్రతిప్రసవ పరిస్థితి వచ్చినప్పుడు, మనస్సు మూల ప్రకృతిలో లయమయ్యేటువంటి స్థితి ఏర్పడినప్పుడు, అలాంటి సాధన, అలాంటి సిద్ధి జరిగినప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అని ఈ సూత్రంలో చెప్తున్నారు. తే ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః అనేటువంటి 4 పదాలుండే ఈ సూత్రంలో. ఒకసారి మనం పై సూత్రానికి కూడా వెళ్ళి ఈ సూత్రము పై సూత్రము కలిపి ఏ అర్థాన్ని చెప్తున్నాయి అని ఆలోచించుకుంటేనే ఎక్కువ క్లారిటీ వస్తుంది. అందుకని పై సూత్రానికి తొందరగా వెళ్ళిపోదాము. ఈ సూత్రంలో సూక్ష్మః అని చెప్పారు కాబట్టి, సూక్ష్మమైనటువంటి ఈ మలినాలన్నీ ప్రతిప్రసవంతో పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పారు కాబట్టి, సూక్ష్మమైన వాటి పరిస్థితి ఇదైతే స్థూలంగా ఉండే వాటి పరిస్థితి ఏంటి అనే సందేహం మనకు వచ్చి తీరాలి. అలా వచ్చినప్పుడు స్థూలమైనటువంటి ఈ మలినాలు ఏ విధంగా తొలగిపోతాయి అని మనం సందేహాన్ని వ్యక్తపరిస్తే, మహర్షి గారు పై సూత్రంలో ఇలా అంటున్నారు, ధ్యానహేయాః స్థూలాః అని. ధ్యానహేయాః తద్వృత్తయః. ధ్యానంతో, నిరంతర ధ్యానంతో ఈ క్లేశాల యొక్క వృత్తులు, క్లేశాల యొక్క స్థూలమైనటువంటి దశలు పూర్తిగా విడిచిపెట్టబడతాయి. ధ్యాన హేయాః తద్వృత్తయః. ధ్యానంతో ఈ క్లేశాల యొక్క స్థూలమైనటువంటి రూపాలు, క్లేశాల యొక్క వృత్తులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. స్థూలమైనటువంటి ఈ క్లేశాలు ధ్యానంతో తొలగిపోతాయి. ఈ క్లేశాల యొక్క సూక్ష్మమైనటువంటి దశలు ప్రతిప్రసవ స్థితి ద్వారా తొలగిపోతాయి అని 2 సూత్రాలలోనూ కలిపి మహర్షి గారు మనకు చెప్తున్నారు. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః ధ్యానహేయాః తద్వృత్తయః అనే ఈ 2 సూత్రాలలో. 2 సూత్రాలలో మనస్సు అనే వస్త్రానికి పట్టినటువంటి మలినాలను తొలగించుకునేందుకు మహర్షి గారు ఉపాయాలను చెప్తున్నారు. మనస్సు అనేటువంటి వస్త్రానికి ఎన్నో రకాల మలినాలు పట్టినాయి కదా. అవిద్య, అస్మిత, రాగద్వేషాభినివేశాలు అనేటువంటి మలినాలు కల ఇవి సూక్ష్మాలుగాను స్థూలాలుగాను 2 రకాలుగాను ఉంటాయి. ఈ సూక్ష్మ స్థూల స్థితి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అవిద్య క్షేత్రముత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణం అనే సూత్రంలో చెప్పుకున్నటువంటి ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదార దశలకు కొంచెం మార్పుగా ఉండేటువంటి పరిస్థితి. అందులో ఉదారంగా ఉండేటువంటి దశ తరువాత వచ్చేది ఈ క్లేశాలు బాగా తమ పని తాము ప్రారంభించటం అనేటువంటి దశ. దాన్ని ధ్యానహేయాస్తద్వృత్తయః అన్నప్పుడు తద్వృత్తి అనే పదంతో అనుకోవచ్చు. ఉదారానికి ఇటు అటుగా ఉండేటువంటి పరిస్థితిని తద్వృత్తి అనేటువంటి పదంతో అనుకోవచ్చు. అందులో ఆ సూత్రంలో చెప్పినటువంటి అంశాలలో ప్రసుప్తం అంటే ఈ క్లేశాలన్నీ కాస్త నిద్రాణ స్థితిలో ఉండేటువంటి దశ ఒకటి, విచ్ఛిన్నం వేరువేరుగా విడివిడిగా ఒక్కొక్క క్లేశమే కనిపించేటువంటి దశ ఒకటి, ఉదారమైనటువంటి దశ ఒకటి. ఇవి కాక తను దశ అనే ఒక దశ కూడా ఉంది. 2వ దశగా మహర్షి గారు చెప్పిన దశ అంటే శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో వాటిని బక్కచిక్కేలా తయారు చేయటం, వాటి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించటం అనే సాధన జరిగినప్పుడు వచ్చే స్థితి. ఆ తను స్థితి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉండేది ఈ సూక్ష్మదశ. సూక్ష్మదశ అతి సూక్ష్మంగా ఉండేటువంటి దశ. ఈ అతి సూక్ష్మంగా ఉండేటువంటి దశలో ఉండే ఈ క్లేశాలు అసలు ఉన్నాయా లేవా అని కూడా ఎవరికీ తెలియవు. ప్రసుప్త దశలో అంటే నిద్రపోతున్న దశలో ఉన్న క్లేశాలే ఉన్నాయా లేవా సరిగ్గా తెలియవు. అవి కేవలం అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాయి. ఈ సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి క్లేశాలు
ఆ స్థితిలో కూడా బయటపడవు. ఎన్ని జన్మలకు వీటి యొక్క అసలు వృత్తి ప్రారంభమవుతుంది అని చెప్పలేము. ఎన్ని జన్మలలో ఏ ఏ సందర్భాలలో ఈ సూక్ష్మ క్లేశాల యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది అని కూడా చెప్పలేము. అలాంటి క్లేశాలు కూడా ఉంటాయి, లేదా క్లేశాలు ఆ స్థితిలో కూడా ఉంటాయి. ఆ స్థితిలోనూ ఉన్నటువంటి క్లేశాలను పోగొట్టుకోవాలి అంటే దానికి ప్రతిప్రసవం ఒక్కటే మార్గం. ప్రతిప్రసవం అంటే సాధన చేసుకున్న తరువాత సమాధి స్థితి, నిర్బీజ సమాధి స్థితి అనేది కుదిరిపోయిన తరువాత, ఆ నిర్బీజ సమాధి స్థితి అలవాటు పడిన తరువాత, దాని తర్వాత జరగవలసినటువంటి ప్రాసెస్ అంతా జరిగిన తరువాత మనస్సు తన మూల ప్రకృతిలో లయమైపోవటం, తన మూల ప్రకృతిలో లయమైపోయినప్పుడు తనలో ఉండేటువంటి దోషాలను కూడా అందులో లయం చేసేయటం అనేటువంటి స్థితి వస్తే ఈ సూక్ష్మమైనటువంటి దోషాలన్నీ కరిగిపోతాయి. మనస్సు కరిగిపోయినప్పుడు మనసులో ఉండేటువంటి ఈ దోషాలు కూడా కరిగిపోతాయి, పూర్తిగా లయమైపోతాయి అనేది ఒక విషయం. అలా కాకుండా అతి స్థూలంగా ఉండేటువంటి ఈ దోషాలు, అతి స్థూలంగా పనిచేస్తూ ఉండేటువంటి ఈ దోషాలు, అతి స్థూలంగా వాటి ప్రభావాలను కనిపింపజేస్తూ ఉండేటువంటి ఈ దోషాలు పోవాలి అంటే దానికి ధ్యానం ఒక్కటే మార్గం అని ధ్యాన హేయాః తద్వృత్తయః అనే సూత్రంలో చెప్తున్నారు. రెండెందుకు, రెండు రకాల సాధనాలు చెప్పడం ఎందుకు? ప్రతిప్రసవం ఒకటే చెప్పేస్తే ఒకేసారి కరిగిపోతుంది కదా అని అడగకుండా ఉండటానికే కదా మనం మొదలు ఇంత కష్టపడి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కథ చెప్పుకున్నది. ఒకేసారి బురదని తొలగించటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఒకేసారి బురదను తొలగించటానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవటం అయ్యే పని కూడా కాదు. క్రమక్రమంగానే కావాలి. ముందు పైన ఉండేటువంటి పెచ్చులన్నిటినీ తీసేయాలి, దానికి ఏమైనా ఆకులు అలములు అంటుకుని ఉంటే వాటన్నిటినీ పీకేయాలి, పీకేసి ఒకసారి దులిపి తర్వాత నీళ్లలో జాడించాలి అనే ప్రొసీజర్ ఉన్నట్లుగానే ముందు ధ్యానంతో వీటి యొక్క స్థూలమైనటువంటి స్థితిని తగ్గించాలి, స్థూలంగా పనిచేసేటువంటి దశను కాస్త తగ్గించాలి, వాటి ప్రభావాన్ని తగ్గించాలి. ప్రభావాన్ని తగ్గించిన తరువాత, ధ్యానం అనేది కుదిరిన తరువాత, పైమెట్టుకు వెళ్ళిన తరువాత ప్రతిప్రసవ స్థితి వరకు ఉండేటువంటి అన్నిటినీ సాధించాలి. సాధించిన తరువాత ప్రతిప్రసవం తర్వాత ఉన్న మలినాలన్నీ పోయినట్లు మనం చూసుకోవాలి. అయితే మనం చెప్పుకున్న ఉదాహరణకి దీనికి చిన్నపాటి తేడా ఉంది. అందులో బట్ట మిగిలిపోతుంది, ఇందులో బట్ట కూడా మిగలదు, మనస్సు కూడా లయించిపోతుంది. ఇంతే తేడా. మనస్సు కూడా లయించేటువంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఇది పూర్తిగా క్లేశాలన్నీ దూరం అవ్వటం అనే స్థాయికి చేరుకుంటుంది అని ఈ రెండు సూత్రాలలోనూ కలిపి మహర్షి గారు మనకు ఉపదేశం చేస్తున్నారు. మహర్షి గారు చేస్తున్నటువంటి ఈ సాధనాల మీద మనకు కేవలం ప్రాథమికమైన అవగాహనే ఏర్పడింది, కానీ మహర్షి గారి యొక్క హృదయం ఏముంది అని పూర్తిగా బోధపడాలి, బోధపడవలసిన అవసరం కూడా ఉంది. మహర్షి గారు చెప్తున్నది ఏమిటి, ఏమంటున్నారు మహర్షి గారు ఈ రెండు సూత్రాలలో అని ఆలోచించుకోవాలి. క్లేశాలు లేదా కష్టాల సాధనాలు అనే విషయంలో సందేహం అక్కర్లేదు అని వాటి యొక్క స్వరూపాలు చూస్తేనే అర్థమవుతోంది. వాటిని వదిలించుకోవాలి అనే విషయంలో సందేహం లేకుండానే ఉంది. వాటిని వదిలించుకోవాలి అంటే వాటిని వదిలించుకోవటానికి అడ్డుగా ఎవరున్నారు? క్లేశాలను వదిలించుకోవాలి. క్లేశాలను వదిలించుకోవాలి అంటే ఎవరు అడ్డు చెప్తున్నారు? క్లేశాలను వదిలించుకోండి ఎవరంటున్నారు? ఎవరు కాదంటున్నారు? అంటే ఈ క్లేశాలే కాదంటున్నాయి. ఈ క్లేశాలే క్లేశాలను వదిలించుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఈ క్లేశాలు అతి స్థూలంగా ఉన్నాయి కాబట్టి, ఈ క్లేశాలు మానవుడి యొక్క ప్రవృత్తిని మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసేసుకున్నాయి కాబట్టి, ఈ క్లేశాలు చెప్పినట్లుగానే మానవుడు ప్రతి అడుగు వేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి, మానవుడు మంచి వైపుగా అడుగు వేయకుండా ఈ క్లేశాలే అడ్డుకుంటున్నాయి. క్లేశాలు అనే పదంతో చెప్పినప్పుడు సరిగ్గా అర్థం కాకపోవచ్చేమో గాని, అవిద్య అనే పదంతో లేని దాని మీద ఉన్నది ఉన్నట్లుగా భ్రమ, లేదా అశాశ్వతమైనటువంటి
వస్తువుల మీద, ఫలితాల మీద శాశ్వతములు అనేటువంటి భ్రమ అని తీసుకుంటే అశాశ్వతమైనటువంటి వాటి మీదకి వెళ్లేందుకే ఈ భ్రమ ఉపయోగిస్తోంది గాని శాశ్వతమైనటువంటి ఫలితాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయటానికి, కనీసం అడుగు పడటానికి ఈ క్లేశం అడ్డుగా ఉండనే ఉంది కదా. అస్మిత అనేటువంటి రెండవ క్లేశం మనస్సును ప్రతిప్రసవం అని మహర్షి గారు చెప్పినటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి అడ్డుగా ఉండనే ఉంది కదా. మనస్సు గనక లయించిపోతే, మనస్సు నేను ఒకటే కాబట్టి నేను కూడా లయించిపోతానేమో, నేను కూడా కరిగిపోతానేమో అనే భయం తప్పనిసరి కదా. ఈ రెండిటి యొక్క పిల్లలైనటువంటి రాగద్వేషాలు ఏ పని చేయకుండా అడ్డుకుంటూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే కదా. వీటన్నిటిని మించి అభినివేశం అనేటువంటి క్లేశం, నేనుండాలి, నేను బాగుండాలి, నేను నా శరీరం ఏమీ ఇబ్బంది పడకూడదు అని ఏ ప్రాణిలో వెతికినా సరే కనిపించేటువంటి ఈ క్లేశం ఏమీ చేయనివ్వకుండా అడ్డం పడుతోంది అనేది వ్యక్తమే కదా. ఏ క్లేశమైనా, అవిద్య అయినా సరే, అస్మిత అయినా సరే, రాగ ఏదైనా సరే శరీరాన్ని కష్టపెట్టకుండా, మనస్సును ఇబ్బంది పెట్టకుండా, ఈ శరీరానికి మనస్సుకు అనుకూలంగా ఉండేటట్లుగా సాధన లేకపోతే మరొకటో ప్రవృత్తో సాగాలి అని నిర్దేశం చేస్తూనే ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితులలో ఈ క్లేశాలను విడగొట్టుకోవాలి అంటే, క్లేశాలను విడిచిపెట్టుకోవాలి అంటే ఈ క్లేశాలే అడ్డంగా ఉన్నాయి అనే సంగతి స్పష్టం కదా. ఇలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి? క్లేశాలను విడిచిపెట్టుకోవటానికి క్లేశాలే అడ్డం పడుతున్నటువంటి స్థితిలో ఏం చేయాలి అంటే మహర్షి గారు చెప్తున్న మాట, క్లేశాల యొక్క ప్రభావాన్ని ప్రారంభంలో తగ్గించాలి. క్లేశాల యొక్క ప్రభావాన్ని తగ్గించటం కోసం ఏం చెయ్యాలి అంటే ధ్యానహేయాస్తద్వృత్తయః అనే సూత్రంలో మహర్షి గారు సంక్షిప్తంగా చెప్తున్నారు. అతి సంక్షిప్తంగా చెప్తున్నారు, ధ్యానం అలవరుచుకోవాలి. ధ్యానం అనే దాన్ని రెండు అంశాలుగా మనం చూసుకోవచ్చు, రెండు రకాలుగా ధ్యానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఈశ్వరతత్వం లేదా ఇష్టమైనటువంటి దేవతా స్వరూపం, దీని మీద మనస్సును కుదురుగా ఉంచుకునేటువంటి ధ్యానం. ఈ ధ్యానం గనక చేసినట్లయితే ఒక దేవతా స్వరూపం మీద గాని, ఈశ్వరతత్వం మీద గాని ఏకాగ్రత గనక కుదురుకున్నట్లయితే ధ్యానహేయాస్తద్వృత్తయః, ఈ క్లేశాలన్నీ వాటి ప్రభావాన్ని తగ్గించుకుంటాయి, వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. ఆ విధంగా ఈ క్లేశాల యొక్క ప్రభావం నుండి బయటపడేందుకు ప్రాథమికంగా అవకాశం ఉంటుంది. ధ్యానము కుదరటము లేదు అనే కదా మా సమస్య కూడా. అంటే ధ్యానం కుదరటానికి మొదటి మెట్టుగా తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పేశాం కదా. ఆ చెప్పినటువంటి క్రియాయోగంతో సాధన ప్రారంభించుకోవాలి. క్రియాయోగంతో సాధన ప్రారంభించుకుని ఏకాగ్రతను సాధించుకుని ధ్యానాన్ని నిలబెట్టుకోవాలి. ధ్యానాన్ని నిలబెట్టుకుంటే గనక ఈ క్లేశాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది అని ఒక కోణంలో మహర్షి గారి యొక్క అభిప్రాయం. రెండవ కోణంలో అసలు ఈ క్లేశాలన్నిటికీ రాజా లాంటి క్లేశం ఏమిటి అంటే అవిద్య. నేను కాని వస్తువుల యందు నేను అనేటువంటి అవిద్య, అనాత్మని ఆత్మబుద్ధి. ఈ అనాత్మని ఆత్మబుద్ధి అనే క్లేశం యొక్క ప్రభావం తగ్గాలి అంటే, ఈ క్లేశం యొక్క ప్రభావంతో పాటుగా ఈ క్లేశం ద్వారా కలిగిన ఇతర క్లేశాల యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆత్మస్వరూపం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. ఆ ఆత్మస్వరూపం మీద ధ్యానాన్ని, ఏకాగ్రతను, నిధిధ్యాసనాన్ని చెయ్యాలి. నిధిధ్యాసనం అంటే ఆత్మస్వరూపం మీద మనస్సు నిలబడిపోయేందుకు చేసే ప్రయత్నం. ప్రాపంచికమైన లేదా సాంసారికమైనటువంటి విషయాల మీద నుండి మనస్సును మరల్చి ఆత్మస్వరూపం మీద నిలబెట్టేందుకు చేసే ప్రయత్నం. ఇందాకటి ధ్యానానికి ఈ ధ్యానానికి కొద్దిపాటి తేడా ఉంది. అది ప్రారంభమయ్యే తీరు వేరు, ఇది ప్రారంభమయ్యే తీరు వేరు. ఆత్మస్వరూపం లేదా ఆత్మతత్వం మీద ఈ నిధిధ్యాసనం అనే పేరుతో ఉండేటువంటి ధ్యానాన్ని గనక సాధించినట్లయితే, ఆత్మస్వరూపం మీద మనస్సు కొంచెం కొంచెంగా నిలబడటం అనేది అలవాటైతే గనక
ఈ అతస్మిం తద్బుద్ధి లేదా అనాత్మని ఆత్మబుద్ధి, ఆత్మ కాని వస్తువులలో ఆత్మ అనేటువంటి బుద్ధి రూపంలో ఉండేటువంటి అవిద్య యొక్క ప్రభావం తగ్గుతుంది. అవిద్య యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఉన్నట్టుండి మాకు ఆత్మస్వరూపం మీద బుద్ధి కుదరాలేంటి, ఎక్కడి నుంచి కుదురుతుందండి అంటే దానికి తగ్గట్లుగా శ్రవణము మననము ఈ రెండూ చేసుకోవాలి. ఆత్మస్వరూపం అంటే ఏంటి అని వేదాంత వాక్యాల ద్వారా వినాలి. విన్న తరువాత ఆ విన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన పెంచిన తరువాత అందులో కలిగేటువంటి సందేహాలన్నిటినీ తీర్చుకునేందుకు విడిగా మననం అనేటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ముందు శ్రవణం చేసుకోవాలి, తర్వాత మననం చేసుకోవాలి, తర్వాత నిధిధ్యాసనం దాకా రావాలి. అసలు శ్రవణమే అర్థం కావటం లేదండి, శ్రవణం అంటే వింటున్నాం కానీ ఏమీ సరిగ్గా అర్థం కావట్లేదు, మనస్సుకు ఎక్కటం లేదు అంటే మనసులో లోపం ఉంది కాబట్టి, దోషం ఉంది కాబట్టి ఇంతకు ముందు చెప్పినటువంటి తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానానికి క్రియాయోగ అనే క్రియాయోగమే చేసుకోవాలి. మనస్సును బాగు చేసుకునే పనులు చేసుకోవాలి. మనస్సును బాగు చేసుకునే పనులు చేసుకుని శ్రవణాన్ని సాధించి, శ్రవణం తర్వాత మననాన్ని సాధించి, తర్వాత నిధిధ్యాసనం అనేటువంటి ధ్యానాన్ని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకున్నప్పుడు ధ్యానం దాకా, నిధిధ్యాసనం దాకా సాధన వచ్చినప్పుడు ధ్యానహేయా తద్వృత్తయ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మనస్సులో పేరుకున్నటువంటి క్లేశాలు, ఆ క్లేశాల యొక్క స్థూలమైన ప్రభావాలు, వీటి నుంచి దూరం జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు వాటి యొక్క ప్రభావం తగ్గింది కాబట్టి ఆ అవిద్య తర్వాత వచ్చేటువంటి క్లేశాలు, వీటి యొక్క ప్రభావం తగ్గింది కాబట్టి సాధన మరింత ముందుకు వెళుతుంది. సమాధి స్థితి, నిర్బీజ సమాధి ఇవన్నీ క్రమంగా అందుతాయి. అందిన తర్వాత మనస్సు మూల ప్రకృతిలో లయమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడితే గనక తే ప్రతిప్రసవహేయా సూక్ష్మా అనే స్థితి కూడా తప్పకుండా ఏర్పడుతుంది. సూక్ష్మ స్థితికి చేరుకున్నటువంటి లేదా సంస్కారాత్మన ఉండేటువంటి ఈ క్లేశాలన్నీ కూడా, అతి సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి ఈ క్లేశాలన్నీ కూడా ఎప్పుడు పైకి లేస్తాయో తెలియనటువంటి ఈ క్లేశాలన్నీ కూడా ఒకేసారి మూల ప్రకృతిలో కరిగిపోతాయి. ఒక్కసారి గనక తత్వజ్ఞానం ద్వారా ఈ మూల ప్రకృతిలో కరిగిపోవటం అనేది గనక జరిగితే మరొకసారి పుట్టదు. మనసులో ఈ క్లేశాలు కూడా మళ్ళీ మొలవవు అని మహర్షి గారు చెప్పదలుచుకుని తే ప్రతిప్రసవ హేయా సూక్ష్మ ధ్యాన హేయా తద్వృత్తయ అనే 2 సూత్రాలను మనకు ఉపదేశం చేస్తున్నారు. మహర్షి గారు చేస్తున్నదేమీ చిన్న విషయం కాదు. ఎన్నో ఉపనిషద్వాక్యాల యొక్క సారాన్ని పిండి మహర్షి గారు ఈ సూత్రాలలో ఉంచుతున్నారు. మహర్షి గారి మాటలు అతి సంక్షిప్తంగా ఉన్నప్పటికీ ఎన్నో అర్థాలను తమలో దాచుకుని ఉంటాయి ఈ సూత్రాలు. అందులో మహర్షి గారు ధ్యానహేయాస్తద్వృత్తయ అనేటువంటి సూత్రంలో తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయాత్ బహూంశబ్దాన్ వాచో విజ్ఞాపనం హి తత్ అనేటువంటి సూత్ర సారాన్ని, ఆ మంత్రం యొక్క సారాన్ని ఈ సూత్రంలో ఉంచారు అని తెలుస్తోంది. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత నానుధ్యాయాత్ బహూంశబ్దాన్. మానవులు సామాన్యంగా ఏం చేస్తున్నారు అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలనే ధ్యానిస్తున్నారు, ప్రాపంచికమైన విషయాల గురించే ఆలోచిస్తున్నారు, ప్రాపంచికమైనటువంటి విషయాల గురించే మాట్లాడుతున్నారు, వాటి గురించే ఆలోచనలు కూడా సాగిస్తున్నారు. ఈ ఆలోచనలు, మాటలు ఇవన్నీ ప్రాపంచికమైన విషయాల మీదే ఉండటం వలన వారికి ఏం మిగులుతోంది అంటే వాచో విజ్ఞాపనం హి తత్, ఆయా ఇంద్రియాలకు కష్టం అనేదే మిగులుతోంది. ఎక్కువ మాట్లాడితే ఏమవుతోంది, నోరు నొప్పుడుతోంది. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతోంది, మనస్సు నొప్పి పుడుతోంది. మనస్సు నొప్పి పుడితే మనస్సు నిద్రపోతోంది, నోరు నొప్పి పుడితే నోరు ఆగిపోతోంది. ఇలా ఏదో ఒకటి నొప్పి పుట్టడం లేదా వాటి ద్వారా ఏదో ఒక కష్టం పుట్టుకురావటం తప్ప వాటి వల్ల ప్రత్యేకమైన ఫలితమేమీ కనిపించటం లేదు.
బాహ్యమైనటువంటి విషయాలను ధ్యానించటం వలన, వాటి గురించే ఆలోచించటం వలన, వాటి గురించి మాట్లాడటం వలన, వాటి గురించే ప్రవృత్తులన్నీ ఉంచుకోవటం వలన ఇబ్బందులే తప్ప లాభం సరిగ్గా ఉండటం లేదు. అందువలన నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్, ఆ శబ్దాలను, ఈ విషయాలను, వీటన్నిటినీ ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, వాటి గురించి చేయకూడదు. కేవలం ఆ ఆత్మతత్వాన్ని గురించే ఆలోచించాలి. ఆత్మతత్వాన్ని గురించే ఆలోచించే స్థితి మాకెక్కడిది అంటే తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు ఉండేటువంటి ప్రొసీజర్ మొత్తాన్ని ఫాలో అవ్వాలి. ఆ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రొసీజర్ ఏంటి అంటే మనసు శుభ్రం కావటం మొదటి స్టెప్, రెండవ స్టెప్ శ్రవణం, మూడవది మననం, నాలుగవది నిధిధ్యాసనం. ఆ స్థితిని స్టెప్ బై స్టెప్ తెచ్చుకోవాలి. విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత, విజ్ఞాయ ఒక సాధనంతో తెలుసుకుని, ప్రజ్ఞాం కుర్వీత ఆ విజ్ఞానం ప్రజ్ఞ వరకు ఏమాత్రం సందేహం లేనటువంటి స్థితిలో ఉండే జ్ఞానం వరకు వెళ్లే దిశగా ప్రయత్నం చేయాలి. విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత. దీనికి వ్యతిరేకంగా నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్, బాహ్యమైన విషయాల గురించి ధ్యానం చేయకూడదు. నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్, కేవలం ఆత్మతత్వాన్ని గురించి మాత్రమే ధ్యానించాలి, ఆత్మతత్వాన్ని గురించి మాత్రమే ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఈ ఆత్మతత్వ జ్ఞానమా, లేదా సమాధి స్థిత, లేదా పై స్థిత, ఈ ప్రతిప్రసవమా, ఇవన్నీ కుదురుతాయి తప్ప వేరే ఏ స్థితిలోనూ ఈ క్లేశాలు తొలగిపోయే అవకాశం లేదు. క్లేశాలు ఈ జ్ఞానంతో తప్ప వేరే సాధనంతో పోయేందుకు అవకాశమే లేదు. క్లేశాలు పోవాలి అంటే ఈ ఆత్మతత్వ జ్ఞానం ముందో వెనకో ఉండి తీరాల్సిందే. కాబట్టి అలాంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందేందుకు వీలుగా ధ్యానాన్ని సాధించి తీరాలి అని చెప్పేటువంటి మంత్రాన్ని మహర్షి గారు ధ్యానహేయాస్తద్వృత్తయః అని చిన్న ముక్కలో తేల్చేశారు. ధ్యానహేయాస్తద్వృత్తయః మాత్రమే కాకుండా తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః అనే సూత్రాన్ని కూడా మహర్షి గారు చాలా మంచి ఉపనిషద్వాక్య సారంగా తీసుకొచ్చి పెట్టారు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటి మంత్రం. ఆ పరమాత్మను గనక చూసినట్లయితే, ఆ ఆత్మతత్వాన్ని గనక ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే మనసులో ఉండేటువంటి హృదయ గ్రంథి అనేది భిద్యతే, విడివడిపోతుంది. హృదయ గ్రంథి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అస్మిత అనేటువంటి క్లేశం, హృదయాన్ని లేదా మనస్సుని ఆత్మని కలిపేసినటువంటి, మనస్సును ఆత్మను కలిపి ముడేసినటువంటి స్థితి, మనస్సు ఆత్మ కలగలిసిపోయి ఉండేటువంటి స్థితి. ఈ హృదయ గ్రంథి ఎప్పుడు పోతుంది? ఎప్పుడు ఈ హృదయ గ్రంథి విడివడిపోతుంది? ఈ ముడి ఎప్పుడు వీడుతుంది అంటే తస్మిన్ దృష్టే పరావరే. కేవలం అస్మిత అనే దోషం పోవటం మాత్రమే కాదు, ఛిద్యంతే సర్వ సంశయాః, సంశయాల్లాంటి ఈ భ్రమలన్నీ కూడా, అవిద్య, రాగ, ద్వేష, అభినివేశాల్లాంటి భ్రమలన్నీ, ఇవి కాని భ్రమలన్నీ, ఇంకా ఎన్ని భ్రమలున్నా, అవి సూక్ష్మంగా ఉన్నా స్థూలంగా ఉన్నా అన్నీ కూడా పూర్తిగా ఛిద్యంతే, పూర్తిగా వినాశానికి గురి అవుతాయి, పూర్తిగా ఛేదింపబడతాయి. అంతేకాదు క్షీయంతే చాస్య కర్మాణి, ఇక మీద అనుభవించవలసినటువంటి కర్మఫలం అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే కర్మలు కూడా పూర్తిగా దగ్ధమైపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తరువాత ఇవన్నీ జరుగుతాయి అని చెప్పినటువంటి మంత్రాన్ని మహర్షి గారు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తరువాత, మనసులోని క్రియలన్నీ కట్టిపెట్టుకున్న తరువాత, ఆ మనస్సు క్రియలేవీ లేక మూల ప్రకృతిలో కలిసిపోయేటువంటి పరిస్థితే వచ్చిన తరువాత, ప్రతిప్రసవం అనే స్థితి అందిన తరువాత ఈ సూక్ష్మంగా కూడా ఉండేటువంటి క్లేశాలన్నీ కరిగిపోతాయి అని అతి సంగ్రహంగా తే ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః అనే సూత్రంలో చెప్తున్నారు. ఈ రెండిటికి, ఈ ప్రతిప్రసవానికి గాని ధ్యానానికి గాని కావలసినటువంటి సామగ్రిని, దానికి కావలసినటువంటి సంభారాలన్నిటినీ సమకూర్చుకోవలసిందే. ఆ సంభారాలలో మొదటిగా ఉండేటువంటి క్రియాయోగాన్ని అందరూ చేయవలసిందే. క్రియాయోగం చేసుకుని తపః, స్వాధ్యాయః,
ఈశ్వర ప్రణిధానం అనే 3 అంశాలతో కూడిన క్రియాయోగాన్ని చేసుకుని మనస్సును శుద్ధి చేసుకోవాల్సిందే. శుద్ధి చేసుకున్నటువంటి మనసులో కొంచెం చిన్న చిన్న మార్పులతో వేరువేరు దారులుగా కనిపించేటువంటి ఒకే దారిలో నడవవలసిందే. నడిచి ధ్యానాన్ని గాని లేదా నిధిధ్యాసనాన్ని గాని సాధించి మనసులో ఉండేటువంటి ఈ క్లేశాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవలసిందే. తగ్గించుకున్న తర్వాత సూక్ష్మ స్థితికి చేరుకున్నటువంటి ఈ క్లేశాలన్నిటినీ తత్వజ్ఞానం ద్వారా సమాధి స్థితిని పొంది మనస్సును ప్రకృతిలో లయం చేసుకుని అని ఉపనిషత్తుల యొక్క సారాన్ని మహర్షి గారు 2 సూత్రాలలోనూ దయచేస్తున్నారు. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మః ధ్యానహేయాః తద్వృత్తయః అనే ఈ 2 సూత్రాలలో మహర్షి గారు చెప్తున్నటువంటి అంశాన్ని శ్వేతాశ్వతరోపనిషత్తు కొంచెం చమత్కారంగా మరొక విధంగా చెప్పింది. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి అని. అందరూ క్లేశాలు పోవాలి, కష్టాలు పోవాలి, తొలగిపోవాలి, నాకు ఏ కష్టం ఉండకూడదు అనుకుంటూనే ఉన్నారు కదా. ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి? ఈ దుఃఖాలన్నీ ఎప్పటికి ఆగుతాయి అడిగితే, ఎప్పటికి ఆగుతాయి అంటే దానికోసం ఏవేవో చేసుకుంటున్నారు, ఏవేవో చేస్తున్నారు. కష్టాలు ఆగటం కోసం ఎన్ని పనులైనా చేస్తారు, ఎక్కడ దీపం పెట్టమన్నా పెడతారు, ఎక్కడ ఏం చేయమన్నా చేస్తారు, ఏ చెట్టుకు మొక్కమన్నా మొక్కుతారు, ఏ పుట్టకు మొక్కమన్నా మొక్కుతారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవన్నీ చేస్తే ఈ కష్టాలేమీ తొలగిపోవు, వీటి ద్వారా ఏమీ తొలగిపోవు. ఎప్పుడు తొలగిపోతాయి అంటే యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః, ఈ ఆకాశాన్ని చుట్టపెట్టడం అనేది సాధ్యమేనా? ఆకాశాన్ని ఒక చాపలాగా చుట్టడం అనేది ఎంత అసాధ్యమో అలాగే సామాన్యమైన క్రియల ద్వారా ఈ కష్టాల నుండి గట్టెక్కడం అనేది అంతే అసాధ్యం. ఎప్పుడు సాధ్యం అంటే దేవం విజ్ఞాయ, మనసులో వెలుగుతున్నటువంటి హృదయాంతరాళాల్లో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వాన్ని గనక తెలుసుకున్నట్లయితే, ప్రకాశ స్వరూపంలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి ప్రొసీజర్ మొత్తాన్ని ఫాలో అయినట్లయితే అప్పుడు దుఃఖస్యాంతో భవిష్యతి. అలా కాకపోతే తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి. దేవం ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతే మాత్రం దుఃఖస్యాంత, దుఃఖాన్ని నుండి గట్టెక్కటం అనేది జరగనే జరగదు, అది అయ్యే పనే కాదు అని ఆ శ్వేతాశ్వతరోపనిషత్తులోని చివరి మంత్రం చెప్తోంది. ఆ చెప్తున్నటువంటి అంశాన్ని కూడా మహర్షి గారు అతి సూక్ష్మంగా లీలగా మనకు కదలాడేటట్లుగా ధ్యానహేయాస్తద్వృత్తయః అనేటువంటి ధ్యానం అనే పదాన్ని వాడుతున్నారు. అలాగే ప్రతిప్రసవః అనేటువంటి పదాన్ని కూడా వాడుతున్నారు. ఈ 2 పదాలను వాడుతూ తత్వజ్ఞానం ద్వారా వచ్చేటువంటి, తత్వజ్ఞానం వరకు తీసుకువెళ్లేటువంటి సాధనాలు, తత్వజ్ఞానం ద్వారా వచ్చేటువంటి నిర్బీజ సమాధి, ఆ నిర్బీజ సమాధి తర్వాత వచ్చేటువంటి తదనంతర స్థితులు, వీటన్నిటి ద్వారా మాత్రమే మానవులు తమ కష్టాల నుండి గట్టెక్కటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి కాకపోతే వేరే దారే లేనే లేదు అనే విషయాలను చెప్తున్నారు. తే ప్రతిప్రసవ హేయాః సూక్ష్మః ధ్యాన హేయాః తద్వృత్తయః అనేటువంటి 2 సూత్రాలలో మన మనస్సుకు బురద పట్టిందా లేదా, ఆ బురద వదలాలా లేదా అనే విషయం తేల్చుకోవలసింది మాత్రం మనమే. బురద మనస్సుకు పట్టిందా లేదా అనే దానికంటే మనం కష్టాలు అనుభవిస్తున్నామా లేదా అని అడిగితే తొందరగా సమాధానం దొరుకుతుందేమో. ఒకవేళ మనం కష్టాలను అనుభవిస్తున్నాము అనే మాటే మనకు సమాధానంగా దొరికినట్లయితే, మనస్సుకు ఎంతో కొంత బురద అంటుకున్నట్లయితే, ఎంతో కొంత కాకపోతే పూర్తిగా మనస్సుకు బురద అంటుకున్నట్లే. ఈ బురద పోవాలి అంటే మాత్రం మహర్షి గారు చెప్తున్నట్లుగా మనస్సును ఉతికి ఆరేసుకునేటువంటి పని తప్పకుండా చేయాల్సిందే. మనస్సును ఉతకటం అంటే బండకేసి బాధటం కాదు అని అనుకున్నాం కదా. బండకేసి బట్టను బాధేస్తే బట్ట చిరిగిపోతుంది అనుకున్నాం కదా. క్రమంగా ఒక్కొక్క ప్రొసీజర్ తరువాత ఒక్కొక్కటి చేసుకోవటమే ఉతికారేసుకోవటం అని అనుకున్నాం కదా. కాబట్టి మృదువుగా మనస్సులోని ఒక్కొక్క బురద పెళ్లను పెకిలించటానికి,
మనసులోని ఒక్కొక్క మాలిన్యాన్ని తొలగించుకోవటానికి మహర్షి గారు చెప్పినటువంటి ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వటం తప్ప మనకు వేరే దారి కనిపిస్తున్నట్లుగా అనిపించటం లేదు. మహర్షి గారు చెప్పిన క్రియాయోగం తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అనే క్రియాయోగం ఒక్కటే దారిగా కనిపిస్తోంది. ఆ దారి తర్వాత వచ్చేటువంటి మహర్షి గారు చెప్పినటువంటి సోపానాలు ఒక్కటే. మహర్షి గారు చెప్పబోయేటువంటి సాధనాలు మాత్రమే ఈ బురద వదలటానికి మనకు సాధనాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కూడా మహర్షి గారి మార్గంలోనే నడుద్దాం. మహర్షి గారు చెప్పినట్లుగా క్రియాయోగాన్ని అభ్యాసం చేసుకునే స్థాయికి మొదలు ఎదుగుదాం. తరువాత ధ్యానం దాకా ఎదుగుదాం. తర్వాత ప్రతిప్రసవం దాకా వెళదాం. ఈ బురద సూక్ష్మంగా ఉన్నా స్థూలంగా ఉన్నా సరే, ఎలాగైనా సరే మరక మంచిదే అని అనుకోకుండా దీన్ని వదుల్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు వ్యాఖ్యానాన్ని కట్టిపెట్టుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు పతంజలి మహర్షి అందించినటువంటి సాధన పాదంలో క్రియాయోగాన్ని అందరూ అందుకునే విధంగా, అందరికీ అంటేటువంటి బురద తొలగించే విధంగా చక్కటి జలధార లాంటి ప్రవచనాన్ని మనకి ఆచార్యులు అందించారు. అటువంటి క్రియాయోగాన్ని, ఈశ్వర ప్రణిధానాన్ని సాక్షాత్తు యోగేశ్వరేశ్వరుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునులకు అందించి మనం ఈనాడు పారాయణ చేసుకునేటువంటి అధ్యాయంలోనే, మోక్ష సన్యాస యుగంలోనే మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చెప్పి, నా అనుగ్రహం చేతే శాశ్వతమైనటువంటిది ఆ స్థానం లభిస్తుంది అని, ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడయ్యా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని, హృదయ పుండరీకంలోనే ఉంటాడు పరమాత్మ అని ఇంకొంచెం ముందుకు వెళ్లి ఇంకొంచెం సులభంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి అభయాన్ని అందించాడు. ఆ అర్జునుడికి జ్ఞానాన్ని అందించాడు. అర్జునుడు కూడా తనకు తగ్గినట్టు విధంగా, అంటే అర్జునుడు అనేటువంటి నెపంతో మనందరికీ కూడా దివ్య ఉపదేశాన్ని అందించాడు పరమాత్మ. అటువంటి ఉపదేశ సారాన్ని, ఆ గీతను మనం నిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. నేడు కూడా ఈ మోక్ష సన్యాస యోగంలో 51వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు చక్కగా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులమై ఆత్మతత్వ జ్ఞానాన్ని అందివ్వమని వేడుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరం భక్తితో శ్రద్ధగా సమష్టిగా పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్తసేవీ లఘ్వాషీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం
कामम् क्रोधम् परिग्रहम् विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिम् लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो माम् तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतम् पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततम् भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वाम् नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुम् नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानाम् हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणम् गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् पराम् शान्तिम् स्थानम् प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरम् मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमम् भूयः शृणु मे परमम् वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तः मद्याजी माम् नमस्कुरु मामे वैष्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणम् व्रज अहम् त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः इदम् ते नापस्काय न भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यम् न च माम् योऽभ्यसूयति य इदम् परमम् गुह्यम् मद्भक्तेष्वभिधास्यति भक्तिम् मयि पराम् कृत्वा मामे वैष्यत्यसंशयः न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि अध्येष्यते च य इमम् धर्म्यम् संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः श्रद्धावाननसूयश्च
शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतम् पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय। अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। सञ्जय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिमम श्रौषम् अद्भुतम् रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहम् परम् योगम् योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयम् राजन् संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य रूपमत्यद्भुतम् हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। No.
ॐ